अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి కొన్ని విషయాలు తెలియజేశారు. వాటిల్లో ఒకటి ఏమిటంటే అనాథలను హింసించవద్దు అని, అభాగ్యులను బాధ పెట్టవద్దు అని, హింసించటం తర్వాత విషయం అసలు వారి మనసునే మీరు నొప్పించవద్దు, బాధ పెట్టవద్దు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరియు మీరు సమాజంలో మీరు కల్లోలాలను రేకెత్తించవద్దు, అనవసరంగా ఇతర ప్రాణులను అనవసరంగా చంపవద్దు, మరియు మీరు సమాజంలో నేరాలు ఘోరాలు క్రైమ్స్ ఇటువంటి వాటి జోలికి వెళ్ళవద్దు, సజ్జనుల్ని బలహీనుల్ని అభాగ్యుల్ని హింసించడం మహాపాపం, వారిని ఇంకేదన్నా చేయడం తర్వాత విషయం, కానీ వారి మనసును నొప్పించడం కూడా పాపమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసి ఉన్నారు. మరి అంతేకాకుండా నమాజు చేసేటటువంటి వ్యక్తి, ఫజర్ నమాజ్ చేసేటటువంటి వ్యక్తి లేదా ఇంకేదైనా నమాజ్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆ నమాజు చేసిన వ్యక్తికి ఎవరైనా వారిని జీవితంలో వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, వారిని హింసించినా, వారిని అల్లాహ్ ఏ విధంగా కోపమవుతున్నాడో ఇప్పుడు మనం ఒక హదీసులో చూడబోతూ ఉన్నాము. మరియు అల్లాహ్ ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. అదేమిటంటే ఎవరినైతే నేను ఇష్టపడ్డానో వారిని మరి మీరు ఇబ్బంది కలిగించినట్లయితే మరి అటువంటి వారిపై నేను యుద్ధం ప్రకటిస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు హదీస్లో ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఖురాన్లో సూరా అల్ అహజాబ్లో 57వ వాక్యంలో కూడా మనం చూడవచ్చు. ఏమని? ఏ తప్పు చేయకపోయినప్పటికీ విశ్వాసులైన స్త్రీ పురుషుల్ని కష్టపెట్టేవారు, స్త్రీ పురుషులు ఎవరినైనా సరే వారిని కష్టపెట్టేవారు, వారు ఏ తప్పు చేయకపోయినా సరే వారిని కష్టపెట్టేవారు ఎవరైతే ఉంటారో వారు అతి పెద్ద అభాండం, నేరం, మోసం వారిపైన మీరు వేస్తూ ఉన్నారు. మరి అటువంటి వారు ఒక పెద్ద అభాండాన్ని, ఒక బహిరంగ నేరాన్ని తమ నెత్తిపైన వేసుకుంటున్నారు అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. తమ నెత్తిపైన ఇప్పుడు అటువంటి భారాన్ని మోపుకుంటున్నారు. ఇతరులపైన మీరు మరి కొంతమంది ఇతరులపైన తప్పులు వేస్తే గనక ప్రళయ దినం రోజు ఆ భారాన్ని ఎత్తుకొని వారు అక్కడ దేవుడి ముందు నిలబడాల్సి ఉంటుందని దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన దగ్గరికి ఎన్నో వార్తలు వస్తూ